నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఆయన తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత లోపిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక ఓడిపోయిన తర్వాత జనవరి నుంచి జనంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు చెప్పినా కూడా ఇప్పటికీ అడపాదడపా శవరాజకీయం చేయడానికి వస్తున్నాడే తప్ప ప్రజల కోసం అంటూ ప్రత్యేకంగా వచ్చిన రోజంటూ లేదు. ఇదిలా ఉంటే మరి మరోపక్క ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు, అలాగే అసెంబ్లీలో ఆయన గౌరవాన్ని కోరుకుంటారు. మరి ఇన్ని కోరుకున్నటువంటి వ్యక్తి ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు పోరాడలేకపోతున్నారు, ప్రజల మధ్యకు ఎందుకు రాలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కర్తా కార్తిక్ గారు. నమస్కారం అండి. నమస్కారం. కార్తిక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అడపాదడపా వస్తే ఇటు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు, అటు నాయకులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, పోలీసులను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు తప్పించి అసలు నేను ఎందుకు ఓడిపోయాను అని చెప్పి దానిపై పునః సమీక్ష చేసుకోవడం కానీ, మరి నేను ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, ప్రజలకు దగ్గరగా ఉండాలి అన్న ఆలోచన కానీ ఆయనలో ఎక్కడా కనిపించట్లేదు. సో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు? ప్రజల్లోకి జనవరి నుంచి వస్తానని చెప్పి ఇప్పటి వరకు ఆయన రాకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇటు అసెంబ్లీకి రావట్లేదు, అటు జనంలోకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఏమైంది మా అన్నకి అని చెప్పేసి సగటు వైసీపీ కార్యకర్త కూడా సోషల్ మీడియాలో వాపోతున్నటువంటి పరిస్థితి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున అన్నా జగనన్న నువ్వు ఎక్కడున్నావు, అది తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నావా లేదు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నావా, ఏంటి నువ్వు మా దగ్గరికి వస్తానని చెప్పావు, ఎప్పుడు వస్తానని చెప్పావు? సంక్రాంతి తర్వాత నేను రాబోతున్నాను, జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించబోతున్నాను, ప్రతి నియోజకవర్గాన్ని సమీక్షించబోతున్నాను, కార్యకర్తలతో భేటీ కాబోతున్నాను, కార్యకర్తలతో కలిసి రాత్రి బస్ చేయబోతున్నాను, వాళ్ళతో కలిసే ఉండబోతున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జనవరి పోయింది, జనవరి పోయి మే కూడా అయిపోవస్తుంది. సో ఇన్నాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకని జనంలోకి రావట్లేదు? నిజానికి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రకటన చేసిన రోజే, ఏదో సంక్రాంతి తర్వాత నేను జనంలోకి రాబోతున్నాను అని ప్రకటన చేసిన రోజే ఇద్దరు వైసీపీ నాయకులు మాజీ క్యాబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. ఒకళ్ళు అవంతి శ్రీనివాస్, రెండు బాలినేని శ్రీనివాసరెడ్డి, కన్నబాబు కూడా. సరే బాలినేని శ్రీనివాసరెడ్డి అని ముందే చేసినట్టున్నాడు, కన్నబాబును అవంతి శ్రీనివాస్ ఇద్దరు రాజీనామా చేశారు. ఇద్దరు చెప్పిన రీజన్ ఏంటి అంటే జగనన్న జనంలోకి వస్తే జగనన్న కోసం జనాన్ని సమీకరించే పరిస్థితులు ప్రజెంట్ మేము లేవు. ఎందుకంటే జగన్ మీద జనంలో ఉన్నటువంటి కోపం ఏమాత్రం తగ్గలేదు. రెండోది ప్రభుత్వం పట్ల పాజిటివ్నెస్ ఉంది. ఇప్పుడు జనంలోకి వచ్చి ఏం చెప్పదలుచుకున్నారు ఆయన? సో కాబట్టి ఇప్పటికప్పుడే జనంలోకి రావద్దు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో అనేక మంది ఫీడ్బ్యాక్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే జనం రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంది, ఈవెన్ క్యాడర్ కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంది, జనాన్ని సమీకరించే పరిస్థితి లేదు అనేటువంటిది అర్థం చేసుకున్న తర్వాత ఆయన కామ్ అయిపోయాడు. అయితే అటు అసెంబ్లీకి రావట్లేదు, ఇటు జనంలోకి పోలేని ప్రత్యేకమైన పరిస్థితి, అంటే మొహం చూపించుకునే పరిస్థితి. పోయి ఏమని చెప్పాలి, ఏ సమస్య ఉందని పట్టుకొని మాట్లాడాలి? ఇప్పుడు సమస్యలు, ఇప్పుడు ఒక నాయకుడు జనంలోకి పోయినప్పుడు ప్రజల సమస్యలు కనపడితే ఆ సమస్యల మీద మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నించి జనాన్ని తన వైపు తిప్పుకోగలడు. కానీ ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు గుంటూరు మిర్చియార్డ్ దగ్గరకు వచ్చాడండి లాస్ట్ టైం, నాకు గుర్తుండి. గుంటూరు మిర్చియార్డ్ దగ్గరకు వచ్చి జనం రిసీవ్ చేసుకున్నారా? ఎవరు చేసుకోలేదు కదా. వైసీపీ కార్యకర్తలు కొంతమందిని కొడీకరించుకొని వచ్చాడు, వస్తే జనం రిసీవ్ చేసుకోలేదు. పైగా మిర్చి రైతులు ఏం కంప్లైంట్ చేశారు, మా మిర్చి భక్తులు ఎత్తకపోయారని అని కంప్లైంట్ చేశారు. సహజంగా ఓ నాయకుడు వస్తే ఎంత అపూర్వమైన స్వాగతం పలుకుతారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల కంటే ముందు పాదయాత్ర చేసినప్పుడు, అంతకుముందు ఓదార్పు యాత్ర చేసినప్పుడు జగన్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఒకసారి చూడండి, పాత విజువల్స్ ఉంటాయి. కానీ అదే జగన్ ఇవాళ ఎక్కడికి వస్తున్నాడంటే జనం పారిపోతున్నారు, ఇక్కడ మేము ఉండం జగన్ వచ్చేవరకు అని చెప్పేసి. పైగా జగన్ వెళ్ళిపోయిన తర్వాత లెక్కేసుకుంటున్నారు మా ఉన్నాయా పోయినాయా అని చెప్పేసి, వైసీపీ కార్యకర్తలు ఏమైనా చేశారా అని చెప్పేసి. ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నిజానికి మీకు గుర్తుండే ఉంటుంది, మీకు గుంటూరు మిర్చియార్డ్ దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిపోయారు, ప్రభుత్వాన్ని విమర్శించిపోయారు. అదే గుంటూరు జిల్లాలో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎంత బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది. ఈ దేశంలో ఏ ఎమ్మెల్సీ కూడా అంత మెజార్టీతో గెలవలేదు. గత చరిత్రలో ఆ కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ గతంలో కొంత లెఫ్ట్ ఎక్కువ గెలుస్తుండేది, కానీ ఏ రోజు అంత మెజార్టీ రాలేదు. బ్రహ్మాండమైన మెజార్టీతో అదే లెఫ్ట్ అభ్యర్థి మీద కూటమి బలపరిచినటువంటి ఆలపాటి రాజా గెలిచాడు. బ్రహ్మాండమైన మెజార్టీ. ఎందుకు అంత బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చిందని ఒకసారి రివ్యూ చేసుకుంటే గుంటూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి రావటం, అదే జగన్మోహన్ రెడ్డి ఆ లెఫ్ట్ అభ్యర్థి ఎవరైతే లక్ష్మణరావు ఉన్నారో అతను సపోర్ట్ చేయడం కారణం. అంటే జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకోవడం లక్ష్మణరావు శాపం అయిపోయింది. గతంలో వరుసగా గెలిచిన ఆ వ్యక్తి దారుణమైన ఓటమి, మామూలు ఓటమి కాదు, దారుణమైన ఓటమి అని చూడాల్సి వచ్చింది. పట్టభద్రులు ఏకతాటిగా ఆలపాటి రాజాకు ఓట్లేశారు.
ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి చూస్తేనే జనానికి కోపం వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. మొన్న రాప్తాడు దగ్గర కూడా ఏం జరిగిందండి? పైకి వైసీపీ ఏం చెప్పుకుంటుంది? మా కార్యకర్తలు వచ్చారు, జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పుకుంటుంది. కానీ అక్కడ జరిగింది ఏంది? హెలికాప్టర్ దగ్గర పోయి జనాలు హెలికాప్టర్ బద్దలు కొట్టిన పరిస్థితి. ఎందుకు అంత కోపం? జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్, జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు అంటే ఏం చేయాలి? జనరల్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయాలి, షేక్ హ్యాండ్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోకుండా హెలికాప్టర్ దగ్గర పోయారంటే ఏంటి అర్థం? అది కూడా కుట్ర ప్రకారం జరిగింది, ప్లాన్ ప్రకారం అని చెప్పి వైసీపీ తోపుదుర్తి ప్రకాష్ దానికోసమే కదా అజ్ఞాతంలో ఉండడం జరిగింది. అదొకటి. రెండో, దీంట్లో కూడా ఒక ఇండికేషన్. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ కార్యకర్తలు మా వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పుకుంటుందండి. కానీ ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే కార్యకర్తలను కూడా రౌడీలు, సైకోలు అంటదండి. ఎందుకంటే ఇవాళ అక్కడికి వచ్చింది వైసీపీ కార్యకర్తలు అని చెప్పేది వాళ్ళే, ఆ కార్యకర్తలే హెలికాప్టర్ను బద్దలు కొట్టారు అని చెప్పేది వాళ్ళే. మరి వైసీపీ కార్యకర్తలు అయ్యి ఉండి వాళ్ళు ఎందుకు హెలికాప్టర్ను పగలగొట్టారు? అందులో జగన్మోహన్ రెడ్డి పర్యటించే హెలికాప్టర్ ఎందుకు బద్దలు కొట్టారు అంటే ఏమైనా ఉంది? సమాధానం ఉందా? అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలను కూడా నిందించడానికి వెనకాడనటువంటి రాజకీయ పార్టీ వైసీపీ పార్టీ. ఎవరైనా కార్యకర్తలు ఓన్ చేసుకుంటారు, వాళ్ళని వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కార్యకర్తల మీద నిందలు వేసే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ. అందుకనే కార్యకర్తలు కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితులు ఉన్నారు కాబట్టి, నాయకులు కూడా వద్దంటున్నారు కాబట్టి, మహాప్రభువు నువ్వు మా దగ్గరికి రావద్దని దండాలు పెడుతున్నారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రాలేని పరిస్థితి ఉంది. ఎంతకాలం అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వరకు మళ్ళీ జనంలోకి రాలేడంటారా? అడపాదడపా ఎక్కడైనా జరిపోతే ఆ శవాన్ని రాజకీయం కోసం వాడుకోవటం, వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మీరు అన్నట్టు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. ఏదో కనపట్లేదు అనుకోకుండా అడపాదడప కొంతమంది సెలెక్టెడ్ కార్యకర్తలతోటి ఆ పార్టీ కూడా కొంత యంత్రాంగం ఉంది కాబట్టి వాళ్ళని పిలిపించుకుంటున్నాడు, తన ప్యాలెస్గా పిలిపించుకుంటున్నాడు, అక్కడే మీటింగ్ పెట్టుకున్నాడు, మాట్లాడుతున్నాడు. అది ఎడిటెడ్ వీడియో, అందరి మీడియాకి ఎలా ఉండదు. ఎడిటెడ్ వీడియో వాళ్ళ ఛానల్ రికార్డ్ చేసింది, దాన్ని అందరికీ సర్క్యులేట్ చేస్తారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక మంచి పాయింట్ తీసుకొని సర్క్యులేట్ చేయించుకుంటున్నారు, మళ్ళీ కాను రాకుండా వెళ్ళిపోతున్నాడు. అసలు ఆయన ఎక్కడ ఉంటున్నాడో కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు మొన్న అమరావతి పునర్నిర్మాణ పనులకి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు, కానీ కానరాని పరిస్థితి. సో ఆ పరిస్థితిలో ఉన్నాడు. కాదే ఎప్పుడైనా ప్రజా సమస్యలు కనపడకపోతాయా, కూటమి ప్రభుత్వం ఏదైనా విషయంలో ఫెయిల్ కాపోయిద్దా అని గోడకాడ నక్కి చూస్తూ ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు. అంటే ఇంకోటి, అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడం మనం చూసాం. అంటే రాష్ట్ర అభివృద్ధిలో భాగం అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అలాగే అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాడడం ఆయనకి ఇష్టం లేదు. అలాంటి నాయకుడు మరి ప్రజలకు అవసరం అంటారా? రేపు ఒకవేళ ఇన్ కేసు ఫ్యూచర్లో ఆయన వెళ్ళినా కూడా ప్రజలు అడిగే పరిస్థితి ఉండదంటారా? ఇప్పుడు ఆ నాయకుడు అవసరం లేదనుకుంటున్నారు కాబట్టి, ఆ పార్టీ అవసరం లేదనుకుంటున్నారు కాబట్టి, ఆయన పాలసీలు అవసరం లేదనుకున్నారు కాబట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఇచ్చారు. మామూలుగా 2019 ఎన్నికల్లో 151 సీట్లు, అదే 2024 ఎన్నికల్లో 11 సీట్లు. అంతకుముందు జగన్ చూసి ఇచ్చింది ఏంటి, మొన్న జగన్ చూసి ఓడించింది ఏంది? అంటే జగన్ ఒకసారి సీఎం అయితే చూద్దాం అనుకున్న పరిస్థితి నుంచి జగన్ సీఎంగా చూడలేము, ఈవెన్ దో అపోజిషన్ లీడర్ కూడా పనికిరాడు అని జనాలు భావించిన స్థితి. ఆ స్థితి జగన్మోహన్ రెడ్డిని అంటే ప్రజల్లో ఏ మేరకు ఆయన పలచనయ్యాడు, ఏ మేరకు ఆయన ప్రాభవాన్ని కోల్పోయాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గత ఎన్నికల రిజల్ట్. అయితే నేనేమంటున్నానంటే ఇప్పటికీ ఆయనలో మార్పు జనంలో అంటే ఆయనలో మార్పు వచ్చిందన్న విషయాన్ని జనం చూడలేకపోతున్నారు. కళ్ళ ముందు కనపడుతుంది ఆయన మారే మనిషి కాదు అని చెప్పేసి. ఆయన వద్దు, ఆయన రాజకీయ పార్టీ వద్దు అన్నటువంటి పిక్చర్ క్లియరు. వచ్చే ఎన్నికల్లో నాకు తెలిసి ఆ 11 సీట్లకు ఆయన కాపాడుకోగలిగితే చాలా ఎక్కువ, అవి కాపాడబడే పరిస్థితి లేదు వాస్తవానికి. కాకపోతే ఆయనకేమో తన ఆస్తులు కాపాడుకోవాలన్నా తను, ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల ఆస్తులు చిన్న ఆస్తులు కాదు కదా, అనేక కంపెనీలు కదా. కాబట్టి అన్ని ఆస్తులు కాపాడుకోవాలంటే ఆయనకి రాజకీయంగా ఓట్లు అవసరం, సీట్లు అవసరం, పదవులు అవసరం, అధికారం అవసరం. కాబట్టి ఆయన రాజకీయ పార్టీని ఎంతో కొంత ఫండింగ్ చేసి నడిపిస్తూ ఉంటాడు, తన ప్రయత్నం చివరిదాకా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మీద 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. 2010-11లోనే 43,000 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించాడు అన్న దాని మీద ఆయన మీద కేసులు పెట్టారు. ఆ రోజుల్లోనే అన్ని వేల కోట్ల రూపాయల కేసులు, అన్ని కేసులు ఉన్నాయి అంటే ఆయన జీవితకాలం జైల్లో గడపాల్సిన పరిస్థితి. ఆయన రాజకీయంగా బాగుంటేనే ఆ కేసును కొద్దిగా నీరుగార్చుకోగలడు, జప్తులో ఈడీ జప్తు చేసిన ఆస్తులను మళ్ళీ క్రమంగా తన చేతిలో తీసుకొచ్చుకోగలడు, తన లక్షల కోట్ల ఆస్తుల సామ్రాజ్యాన్ని కాపాడుకోగలడు. కాబట్టి రాజకీయం అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి తప్పని పరిస్థితి. అందుకే రాజకీయ పార్టీ మెయింటైన్ చేస్తున్నాడు. కానీ జనమేమో ఈయన తప్పించుకోవాలనుకునే పరిస్థితి.
అందుకని జనం తప్పించుకుంటున్నారు. కానీ ఎట్టే పరిస్థితుల్లో ఏదో ఒక అబద్ధం ద్వారా ఏదో ఒక మాయ ద్వారా జనాన్ని తన దారి తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. బట్ అతను చేసే అబద్ధాల మీద, అతను చేసే ప్రమాదాలు, అతను సృష్టించే ప్రమాదాల మీద, మొన్న కూడా అమరావతిలో ప్రమాదాలు సృష్టించాడు, 2 అగ్ని ప్రమాదాలు సృష్టించాడు, శిలాపలకాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. అతను అనుకున్నట్టు సక్సెస్ అయితే ప్రధానమంత్రి టూరే రద్దు అయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు యాక్చువల్గా అగ్ని ప్రమాదాలు సృష్టించడం ద్వారా. కానీ అతను అనుకున్న దానికి ప్రకృతి సహకరించలేదు. కాబట్టి అమరావతి పునర్నిర్మాణ సభ బ్రహ్మాండంగా జరిగింది. అనుకున్న రకంగా అమరావతి అభివృద్ధి జరుగుతూ ఉంది. అతని కళ్ళ ముందు అది ఓరవలేనితనం. కూటమి ఇలానే అభివృద్ధి చేసుకుంటూ పోతే, అభివృద్ధిని కంపెనీని కనుక అంటే చూపించగలిగితే, ప్రజల ముందు చేయగలిగితే ఇక తనకి రాజకీయ భవిష్యత్తు లేదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కనపడుతున్న విషయం. అందుకని ఏ అంశం దొరికిద్దా, ఏ అంశం ద్వారా ఏ రకమైన ప్రమాదాన్ని సృష్టించి అడ్డగోలు రాజకీయం చేసి అభివృద్ధిని అడ్డుకుందామని చివరిదాకా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మొన్న ప్రవీణ్ పగడాది అలానే వివాదం చేయాలని చూశాడు. తిరుమలలో గోవులు చనిపోతున్నాయని ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి అట్నే రాద్ధాంతం చేద్దామని చూశాడు. ఏది వర్కౌట్ కాలే ఇప్పటికైతే. మొన్న అమరావతిలో ప్రమాదాలు సృష్టించే ప్రయత్నం చేశాడు, వర్కౌట్ కాలే. తర్వాత మీరు అన్నట్టు ఇందాక హెలికాప్టర్ ప్రమాదం నాకు ప్రమాదం ఏర్పడిందని దాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు అనేక ప్లాన్లు గీస్తాడు, కానీ ఇది వర్కౌట్ కాలే. ఇప్పుడు వర్కౌట్ అంటే అతనికి నమ్మకం కోల్పోవటం వల్ల వర్కౌట్ కావట్లే. అతను ఏదైనా చెప్తున్నానంటే ఇది అబద్ధమై ఉంటుందిలే అని జనం ముందే ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఏది వర్కౌట్ కావట్లే. కానీ వర్కౌట్ చేసుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తుంటాడు. ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.